ఎంవీఎస్ జిందాబాద్, ఎంవీఎస్ జిందాబాద్, ఎంవీఎస్ జిందాబాద్, ఎంఎస్పీఎస్ జిందాబాద్. ప్రజల సేవ జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం. ప్రజాప్రతినిధులకు, సామాజిక ఉద్యమకారులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఎంఎస్పీఎస్ మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు మన అనంతపూర్ నగరంలో ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ ఎంఎస్పీఎస్ రాష్ట్ర నూతన కమిటీని విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో నా సొంత జిల్లా అయినటువంటి అనంతపూర్లో ఈ రాష్ట్ర కమిటీని ప్రకటించడం నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ ప్రధాన లక్ష్యం విద్య, సమానత్వం, అభివృద్ధి అనే నినాదాలతో ప్రధానంగా ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి ఆశయాలు, జ్యోతిరావు పూలే విద్య జ్యోతిని, అమరవీరుడు అల్లూరి సీతారామరాజు గారి ఒక త్యాగం, సేవాభావంతో ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం అహర్నిశలు పనిచేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి మండల కేంద్రంగా, జిల్లా కేంద్రంగా, రాష్ట్ర కేంద్రంగా ఉన్న ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులేస్తుందని ఈరోజు మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నానని తెలియజేసుకుంటున్నా. మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ రాష్ట్ర కమిటీని విడుదల చేస్తున్నా. ఈ కమిటీకి సంబంధించి ఆవుల చక్రధర్ యాదవ్ గారు గౌరవ అధ్యక్షులుగా, ప్రసాద్ పోతరాజు గౌరవ అధ్యక్షులుగా, సాకే తిరుపల్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా, చెట్రగడ రాజశేఖర్ విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆనంద్ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ప్రసాద్ నంద్యాల నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, కర్నూలు నరసప్ప రాష్ట్ర కార్యదర్శిగా, డాకే నాయక్ అనంతపూర్ జిల్లా నుంచి, వి రమణ గారిని రాష్ట్ర కార్యదర్శిగా రాజమండ్రి నుంచి, భోగం కృష్ణ గారిని కోశాధికారిగా, సాంబా గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా, యేసోపు గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రామ్దాస్ గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, మందల విజయ్ కుమార్ గారు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా, గురుస్వామి గారిని రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా, శంకర్ గారిని రాష్ట్ర ఐటీసీఎల్ విభాగం కన్వీనర్ గా, పూలకుంట్ల పెన్నోబ్లేష్ గారిని రాష్ట్ర మీడియా విభాగానికి, గంగప్ప గారిని రాష్ట్ర సెల్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా, హనుమంత్ గారిని, మల్లికార్జున గారిని, లోకేష్ గారిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరందరినీ రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాము. వీరు భవిష్యత్తులో సంఘం యొక్క భవిష్యత్ కార్యాచరణ విషయంపై తిరుగుతారని కోరుకుంటూ ప్రత్యేకంగా వీళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనంతపూర్ జిల్లా కేంద్రంగా బంగి ఓబులపతి గారిని ఎంఎస్పీఎస్ జిల్లా అధ్యక్షులుగా కూడా ప్రకటించబోతున్నానని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు బంగి ఓబుల్పతి, ఎంఎస్పీఎస్ మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ ఈరోజు కొత్త కార్యవర్గ సమావేశం, అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ని ఈరోజు మన శాంతకుమార్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శాంతకుమార్ గారు ఈరోజు ఎంఎస్పీఎస్ ఆర్గనైజర్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు ఎంఎస్పీఎస్ ఆర్గనైజర్ ప్రకటించడం వల్ల మాకు కూడా ఎంతో ఈరోజు ఆనందంగా ఉంది. అయితే ఈ ఎంఎస్పీఎస్ ఆర్గనైజర్ చేసే విధి విధానాలు ఏమంటే, విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల పట్ల, విద్యార్థుల సమస్యల పట్ల, అదేవిధంగా ప్రజల సమస్యల పట్ల, అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రజలకు ఏదైతే మనకు
రావాల్సి వస్తున్నాయో ప్రజల యొక్క హక్కులను, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫలాలను, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఈ ఎంఎస్పిఎస్ అనేది పనిచేస్తుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు ఈరోజు ఎంఎస్పిఎస్ ఆర్గనైజర్లో జిల్లా అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చినందుకు శాంతకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఎంఎస్పిఎస్ ఆర్గనైజర్ ఏదైతే ఈ రోజు నుంచి దాని కార్యాచరణ ఏదైతే ప్రకటిస్తాదో దానికి కట్టుబడి ఈ రోజు నుంచి నేను పని చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.